ఏమ్మా ఈ కూర నువ్వు చేసావా? ఏ బాగాలేదా? ఇంత అద్భుతంగా నువ్వు ఎలా చేసావు అని. ఇంతవరకు ఇలాంటి గుత్తొంకాయ కూర నేనే వండలేదు. ఈ పూటకు అన్నం బదులు కూర తింటే సరిపోద్ది. కొంచెం చేసుకోండి. ఏమ్మా ఈ కూర చేయడం నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఇందులో నా క్రెడిట్ ఏం లేదు తాతయ్య. ఆంటీ దగ్గరుండి ఎలా చేయాలో నేర్పించారు. ఏమ్మా ఒక నెల రోజులు నా మనవరాలు నీ ఇంట్లోనే ఉంటే వంట చేయడంలో నీ నేర్పరితనం అంతా నేర్పేట్టున్నావు. నాదేముంది అన్నయ్య గారు, ఎలా చేయాలో నేను నా కోడలు చెప్తే నా కోడలు తనకు నేర్పింది. ఎవరు ఎవరికి నేర్పినా చివరికి చేసింది నా మనవరాలే. అందుకే అన్నారు ఆడపిల్లకి అన్నీ నేర్పడానికి అమ్మైనా ఉండాలి, లేక అమ్మలాంటి అత్తైనా ఉండాలి అని. నీలాంటి అత్తయ్య దొరికినందుకు నీ కోడలు చాలా అదృష్టవంతురాలు. బావగారు బావగారు ఇంట్లో ఎవరు కనబడరే? ఓహో అందరూ ఇక్కడే ఉన్నారా? అవును మెస్లో భోజనం చేసినట్టుగా అందరూ ఒకేసారి కూర్చొని సిస్టమేటిక్ గా భోజనానికి ఉపక్రమించారే. ఎవరమ్మాయినా? నేనెవరా? కర్ణాటక ఫారెస్ట్ లోకి వెళ్ళి వీరప్పని ఎవరో అడిగినట్టుగా మా బావగారిలో భోజనం చేస్తూ నేనేమన్నా అడుగుతున్నారేటి? ఆ సంగతి నేను మిమ్మల్ని అడగాలి. మీరెవరు? ఆయన మా స్పెషల్ గెస్ట్ మావగారు. మీరు కొంచెం బయటికి రండి మాట్లాడుకున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత బావగారు అక్కడ సన్నీ నాన్నగారు వచ్చేసారా? నాన్నగారు నీ ఉత్తరం అందగానే మా మామగారి దగ్గర టాక్సీలో వెళుతున్నాను అని డబ్బులు వసూలు చేసి ఆర్టీసీ బస్సులో వచ్చేసాను. ఆహా ఏ పొద్దుపండి. మామగారు డబ్బును ఆదా చేసి అల్లుడిని ఇదిగో ఇన్నే చూస్తున్నాం. ఆదాయం కాదు కలెక్షన్. ఏం కలెక్షన్ డాడీ? ఎన్ని కలెక్ట్ చేసినా ఎంత కలెక్ట్ చేసినా చివరికి మిగిలేదే ఉంది. ఆహా ఏ వేదాంతం ఎంత ఫిలాసఫీ మాట తర్వాత ముందునే మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే నా ఒళ్ళు నొప్పులు తగ్గవు. తీర్థం చిన్నమా బావగారు అక్కడ పానకాల స్వామి గుడి దాకా వెళ్ళారన్నయ్య గారు. పానకాల స్వామి గుడిక అంటే అక్కడికైనా తీర్థం పుచ్చుకుని వెళ్ళారా? వచ్చి పుచ్చుకుంటారా? అదేనండి శ్రావణ మాసం కదా, గుడికి వెళ్ళి తీర్థం పుచ్చుకుంటే గాని ఇంట్లో పచ్చి గంగ కూడా ముట్టుకోరు మా ఆయన. నాన్న నిన్ను కడుపాలా కౌగులించుకుని కసి తీరా ఏడవాలనుంది నాన్న. ఓసారి మా రూమ్ లోకి రా నాన్న. ఏమిటో 4 రోజులు దూరంగా ఉంటే చాలు కన్న తండ్రిని పట్టుకుని అనాథ బిడ్డలాగా కన్నీళ్లు పెట్టుకుంటారు మా అల్లుడు గారు. కన్నీళ్లు కౌగులింతలు తర్వాత ముందు మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే మనశ్శాంతం. మీకంత తొందర అయితే మనమే గుడి దగ్గరికి వెళ్దాం బాబాయ్. ఏం కలుగున అనుబంధం అటువంటిది. మీరు పదని చెప్తాను. అదేమిటమ్మా ఆయన అదొక రకంగా మాట్లాడుతున్నాడు? ఏమి లేదండి, కొడుకుని కోడల్ని తన దగ్గర పంపమంటాడు ఆయన, పంపనంటాడు మా నాన్న. ఇద్దరి మధ్య మేము నలిగిపోతున్నాం కదా బావా. నన్నెందుకులే బావ అడగడం? నేను ఎప్పుడో నలిగిపోయాను కదా.